పొందుకునండి. దేవుని గ్రంథంలో ఎలాగో రాయబడి ఉన్నదండి, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన యొద్దకు కన్నీళ్లతో ఒక వ్యక్తి వచ్చి ఉన్నాడు. అతడు ఎందుకు అంత కన్నీళ్లు విడుచుచున్నాడు అనగా, కుష్టి వ్యాధితో అతడు బాధడు పడుతున్నాడండి. యేసుక్రీస్తు వారి గురించి అతడు విన్నాడు. ఆయన బాగు చేసే దేవుడని, త్రోసివేయని దేవుడని, స్వస్థపరచువాడని అతడు విని ఆయన యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు వారిని ఎలాగో అడిగి ఉన్నాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవు. యేసుక్రీస్తు వారు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము అని అతన్ని బాగు చేసి ఉన్నాడు. ఆనాటి నుండి అతడు స్వస్థత పొందుకునే ఆనందంతో ఉండి ఉన్నాడు. ఈ రోజున మనల్ని కూడా దేవుడు బాగు చేయడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఆయనకు పేరు ఉన్నది ఇమ్మానుయేల్ అని. దానికి అర్థము దేవుడు మనకు తోడైండును అని. కనుక ఈ రోజున ఎందరైతే ఆయన యొద్దకు వస్తారో ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆయన మనము పాపముల ద్వారా అపరాధముల ద్వారా మరణానికి పాత్రులమై ఉండి ఉండగా యేసుక్రీస్తు వారు తానే స్వయముకి భూలోకానికి వచ్చి మనందరి కొరకు పరలోక రాజ్యమును సిద్ధము చేయట కొరకై లేఖనాల ప్రకారంగా మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి ఉన్నారని. ఎందరైతే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుతారో వారు సకల దుర్నీతి నుండి విడుదల పొందుకుని పరలోక రాజ్యానికి వారసులవుతున్నారండి. యేసుక్రీస్తు వారు ఆయన యొద్దకు వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదని మరొకసారి మీకు తెలియపరుస్తున్నాం. ఎంత ఘోర పాపినైనను ఆయన ప్రేమించి చేర్చుకునే దేవుడండి. పరలోక రాజ్యమును అనుగ్రహించే దేవుడు. గనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మీరును మీ కుటుంబము కూడా రక్షణ పొందుకోవాలని ఈ మాటలను మీకు తెలియపరుస్తున్నామండి. ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. ఎందు నిమిత్తము ఆయన రాకడను ఆయన ఆలస్యము చేయుచున్నాడనగా, ఎవరునూ నశించుట ఆయనకి ఇష్టము లేక ప్రతి మనుషుడు మారు మనసు పొందుతారని, ఆయన యొద్దకు వస్తారని ఎదురు చూస్తూ దీర్ఘశాంతము చూపుతున్నాడండి. ఆయన రాకడను మన కొరకే, నీ కొరకే ఆలస్యము చేయుచున్నాడు. వింటున్నారండి? యేసుక్రీస్తు వారు మరల రెండో మారుగా రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను అతి త్వరలో ఈ యొక్క ఆకాశానికి త్వరలో రానే ఉన్నాడు. గనుక సిద్ధపడండి. మీ హృదయములను యేసుక్రీస్తుకి ఇవ్వండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.